హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం అడ్జెక్టివ్స్ అదేవిధంగా డిటర్మినర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా అడ్జెక్టివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. An adjective is a word which adds something to the meaning of a noun or a pronoun. అడ్జెక్టివ్ అనేటటువంటి పదం ఏం చేస్తుంది అని అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ సంథింగ్ యాడ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నౌన్ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే ఒక ప్రొనౌన్ ఉండాలి. వాటికి నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ సంథింగ్ ఏం చేయటం, యాడ్ చేయటం. సో ఈ యాడ్ చేసేదంతా కూడా ఎవరికి యాడ్ అవుతుంది అని అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ యాడ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూస్తాం. హీ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రేట్ అనేటటువంటిది యాడ్జెక్టివ్. ఇది ఎవరికి యాడ్ అయింది చెప్పండి, చూడండి, మనకి అర్థమైపోతుంది. ఈ గ్రేట్ అనేది ఎవరికి సంబంధించింది అని అంటే ఈ మ్యాన్కి సంబంధించింది. సో మ్యాన్ అనేది నౌన్, ఈ గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. అదేవిధంగా బిగ్ బిల్డింగ్, ఇట్ ఈస్ ఎ బిగ్ బిల్డింగ్. బిగ్ అనేది యాడ్జెక్టివ్. ఇది బిల్డింగ్కి సంథింగ్ యాడ్ చేస్తుంది. బిల్డింగ్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ నౌన్. ఐ హ్యావ్ 2 brothers. సో 2 అనేది బ్రదర్స్కి సంథింగ్ యాడ్ చేస్తుంది. బ్లూ అనేది షర్ట్కి సంథింగ్ యాడ్ చేస్తుంది. అదేవిధంగా రౌండ్ టేబుల్ అని ఉంది. రౌండ్ అనే పదం టేబుల్కి సంథింగ్ యాడ్ చేస్తుంది. కాబట్టి గమనించినట్లయితే ఫ్రెండ్స్, అడ్జెక్టివ్ ఏం చేస్తుంది అని అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ సంథింగ్ యాడ్ చేయటం మనం చూస్తున్నాం. అయితే ఆ సంథింగ్ ఏ విషయాల్లో యాడ్ చేయొచ్చు అని మనం చూస్తే ఇక్కడ ఉన్న ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మనం పరిశీలించినట్లయితే మొదటి దాంట్లో ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ అని అంటున్నాడు కదా. కాబట్టి ఏ విషయంలో యాడ్ చేసి ఉండొచ్చు అని అంటే క్వాలిటీ. అంతేనా? సో క్వాలిటీ. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిల్డింగ్, క్వాంటిటీ లేకపోతే సైజ్. సో నౌన్ యొక్క సైజు. అదేవిధంగా నౌన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాని యొక్క నంబర్. అదేవిధంగా కలర్, అదేవిధంగా షేప్. గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్? సో కాబట్టి అడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ యొక్క క్వాలిటీని కానీ సైజుని కానీ నంబర్ని కానీ కలర్ని కానీ షేప్ని కానీ వీటిని ఏం చేస్తుందనంటే తెలియజేస్తుంది. అంటే ఆ నౌన్కి ఈ విషయాల్లో సంథింగ్ యాడ్ చేసినట్టు లెక్క అనమాట. మరి ఇట్లయితే ఈ అడ్జెక్టివ్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్ని మీరు పరిశీలించినట్లయితే అడ్జెక్టివ్ యొక్క ప్లేస్మెంట్ని బట్టి మనము అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అదేవిధంగా ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్ అని 2 రకాలుగా మనం విభజించవచ్చు. అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అదేవిధంగా ప్రిడికేటివ్ యాడ్జెక్టివ్. ఎలాగా ఈ 2 రకాల విభజన అనేది మనం కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, డేవిడ్ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ అని ఉంది. గ్రేట్ అనే యాడ్జెక్టివ్ గమనించారు కదా. హీ ఈజ్ గ్రేట్, ఇక్కడ కూడా గ్రేట్ అనేటటువంటి యాడ్జెక్టివ్. ఇక్కడ ఈ గ్రేట్ అనే దాని పక్కనే ఏముంది ఫ్రెండ్స్? నౌన్ ఉంది. రెండో ఎగ్జాంపుల్, రాణి ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ బ్యూటిఫుల్ పక్కన కూడా ఏముందండి? గర్ల్ ఉంది. అవునా? బ్యూటిఫుల్. సో గ్రేట్ మ్యాన్, బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ మీరు చూసినట్లయితే అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఎలా ఉందనంటే నౌన్కి ముందే ఆ యాడ్జెక్టివ్ ఉందన్నమాట. ఇదే గ్రేట్, ఇదే బ్యూటిఫుల్, ఈ పదాలను మనం ప్రెడికేటివ్ పొజిషన్లో ఎలా రాయొచ్చు అంటే హీ ఈజ్ గ్రేట్, షీ ఈజ్ బ్యూటిఫుల్. చూడండి, వర్బ్ తర్వాత వస్తుంది యాడ్జెక్టివ్. అవునా? ఇంకోటి అడ్జెక్టివ్ తర్వాత నౌన్ అయితే ఏం లేదు. గమనించారా? కాబట్టి అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని అంటే పొజిషన్ని బట్టి అనమాట. నౌన్కి ముందు రాయగలగటానికి వీలుంటే అది అట్రిబ్యూటివ్. నౌన్కి సంబంధం లేకుండా వర్బ్ తర్వాత రాయటానికి వీలుంటే ఆ పొజిషన్ని ప్రెడికేటివ్ పొజిషన్ అని అంటారు. ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని అనొచ్చు. ఓకేనా? సో అడ్జెక్టివ్ యొక్క 2 రకాల పేర్లు దేన్ని ఆధారంగా చేసుకొని, పొజిషన్ని ఆధారంగా చేసుకొని చూసాం. ఓకేనా? ఇప్పుడు మనం
డిటర్మినర్ అంటే ఏంటో చూస్తాం. ఓకేనా? అ డిటర్మినర్ ఈజ్ ఎ వర్డ్ దట్ కమ్స్ బిఫోర్ ఎ నౌన్. చూడండి, దట్ కమ్స్ బిఫోర్ ఎ నౌన్ టు ఇంట్రడ్యూస్ ఇట్ ఆర్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ ఇట్. ఇక్కడ టెల్ అస్ సంథింగ్ అబౌట్ ఇట్ అని అంటే అది కామన్గానే మనం ఎక్కడ చూసాం? అడ్జెక్టివ్లో కూడా చూసాం. అడ్జెక్టివ్ ఏం చేస్తుందనంటే అన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్ సంథింగ్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. డిటర్మినర్ కూడా అదే పని చేస్తుంది, నౌన్ గురించి సంథింగ్ చెప్తుంది. ఓకేనా? అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే ఇది ఎప్పుడూ కూడా నౌన్కి ముందే వస్తుంది. అంటే అట్రిబ్యూటివ్ పొజిషనే, ప్రెడికేటివ్ పొజిషన్లో రాదు. అంటే ఎప్పుడు కూడా నౌన్కి ముందే ఉంటుంది. చివర్లో ఇందాక మనం చూసాం కదా, మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీరు చూస్తే గ్రేట్ అనేటటువంటిది అడ్జెక్టివ్. ఎందుకనంటే ఇది ఇలా అట్రిబ్యూటివ్ పొజిషన్లో రాగలదు, ప్రెడికేటివ్ పొజిషన్లో కూడా రాగలిగింది. అదే డిటర్మినర్ అయితే ఏం చేయలేదనంట, ప్రెడికేటివ్ పొజిషన్లో రాలేదు, ఎప్పుడు కూడా నౌన్కి ముందే ఉంటుంది. మరి డిటర్మినర్స్ ఏంటివి అనంటే గమనించాలి. ఆర్టికల్సు, డెమాన్స్ట్రేటివ్స్, పొజెసివ్స్, క్వాంటిఫైర్స్, ఈ పదాలని మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మీరు ఎప్పుడన్నా గమనించాలి, ఏం గమనించాలనంటే ఈ డిటర్మినర్స్ వచ్చినాయి అని అంటే ఇవి నౌన్కు ముందుంటాయి అని అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం చెప్పే ఆర్టికల్ వచ్చిందంటే పక్కన నౌన్ ఉన్నట్టే, డెమాన్స్ట్రేటివ్ పక్కన నౌను, పొజెసివ్ పక్కన నౌను, క్వాంటిఫైర్ పక్కన నౌన్ ఉండాలన్నట్టు లెక్క. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆర్టికల్ చూస్తే ఏ బాయ్, యాన్ ఎలిఫెంట్, ద బుక్. చూడండి, ఏ అనేది, యాన్ అనేది, ది అనేది ఏంటివండి? డిటర్మినర్స్. సో ఎందుకు? వీటి పక్కన ఏముంది? నౌన్ ఉంది. ఆ నౌన్ గురించి సంథింగ్ చెప్తుంది. ఇప్పుడు ఏ బాయ్ అని అంటే అర్థమైంది, ఒక అబ్బాయి, ఎనీ బాయ్, వన్ బాయ్ అని అర్థం వస్తుంది, అంటే ఇండెఫినిట్ అని అర్థం వస్తుంది. అవును కదా? సో డెమాన్స్ట్రేటివ్స్ అని అంటే మనం ఆల్రెడీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ క్లాస్ కూడా తీసుకున్నాం. అందులో మనం చెప్పుకోవడం జరిగింది దిస్, దట్, దీస్, దోస్, వీటిని ఏమంటారు? డెమాన్స్ట్రేటివ్స్ అంటారని. అయితే ఇక్కడ ఇది డిటర్మినర్గా ఎలా అనంటే దిస్ తర్వాత ఇమీడియట్గా నౌన్ వచ్చింది. చూడండి, దిస్ తర్వాత ఇమీడియట్గా నౌన్ రావాలా. సో ఇమీడియట్గా నౌన్ వచ్చినప్పుడే అది డెమాన్స్ట్రేటివ్ అయ్యిద్ది అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి దిస్ తర్వాత ఇమీడియట్గా నౌన్ రాకుండా వర్బ్ వచ్చిందని అనుకోండి, అది మళ్ళీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కిందనే అవుతుంది. సో డిటర్మినర్స్ కూడా అడ్జెక్టివ్స్ లాంటివి. రెండింటికి తేడా ఏంటనంటే డిటర్మినర్ అనేది ఎప్పుడు కూడా నౌన్కి ముందే ఉంటుంది. అదేనా తేడా అంటే ఇంకా తేడాలు ఉన్నాయి, మనం ఇంకొంచెం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. పొజెసివ్ అంటే చూడండి, మై బ్యాగ్ పక్కన నౌన్ ఉంది, యువర్ పెన్, మై, యువర్, హీజ్, హర్, దేర్, ఈ పదాలు పక్కన ఇమీడియట్గా నౌన్ ఉండటం. అదేవిధంగా క్వాంటిఫైయర్స్, సమ్ పీపుల్. సో ఇక్కడ నౌన్ ఉండాలి, నేను ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాయలేదు. సమ్ పీపుల్, ఫ్యూ పీపుల్, లిటిల్ మనీ, మెనీ పీపుల్, మచ్ వాటర్, ఎనీ, ఏదో ఒక నౌన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిఫైయర్స్ అనగానే సమ్, ఫ్యూ, లిటిల్, మెనీ, మచ్, ఎనీ అని గుర్తుపెట్టుకోండి. పొజెసివ్స్ అంటే మై, యువర్, హిజ్, హర్, దేర్ గుర్తుపెట్టుకోండి. డెమాన్స్ట్రేటివ్స్ అని అంటే దిస్, దట్, దీస్, దోస్. ఆర్టికల్స్ అంటే ఏ, అండ్, ది. సో ఇవి ముఖ్యమైనటువంటి డిటర్మినర్స్ అనమాట. ఓకేనా? డిటర్మినర్ అంటే తెలుసుకున్నారు, డిటర్మినర్ చేసే పని కూడా అడ్జెక్టివ్ పనే. సో ఆర్టికల్స్ ఏంటి అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు కానీ అడిగితే ఆర్టికల్స్ అనేవి ఏంటివి? అడ్జెక్టివ్సే. ఎందుకు అడ్జెక్టివ్స్ అని అంటే ఇవి నౌన్ ఏం చేస్తున్నాయి? క్వాలిఫై చేస్తున్నాయి. ఇంకా మనం డెప్త్లోకి వెళ్ళిపోయి అడ్జెక్టివ్స్లోనే ఖచ్చితంగా ఏంటి అంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అని అంటే డిటర్మినర్ అని చెప్పొచ్చు. ఎందుకు డిటర్మినర్ అని చెప్పొచ్చు? అడ్జెక్టివ్కి డిటర్మినర్కి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఏంటి అని అంటే ఇక్కడ మనం చూస్తాం. An adjective can occur attributively or predicatively. సో adjective అనేది అట్రిబ్యూటివ్లా వస్తుంది, ప్రెడికేటివ్. మనం చూసాం గ్రేట్ మ్యాన్ అని చూసాం, హీఈస్ గ్రేట్ అని చూసాం. అవును కదా? ఒకసారి మనం ప్రీవియస్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ గ్రేట్ అనే యాడ్జెక్టివ్ గ్రేట్ మ్యాన్ అట్రిబ్యూటివ్ లాగా వచ్చింది, ప్రెడికేటివ్ లాగా అంటే చివర్లో కూడా వచ్చింది. కాబట్టి అడ్జెక్టివ్ ఏం చేస్తుంది అని అంటే
అట్రిబ్యూటివ్గా రాగలదు, ప్రెడికేటివ్గా అంటే ముందు రావచ్చు, అది చివరిలో కూడా రావచ్చు. అయితే డిటర్మినర్ అనేది ఎప్పుడూ కూడా నౌన్కి ముందే వస్తుంది కానీ కెనాట్ అక్కర్ ఆఫ్టర్ ద నౌన్. నౌన్ తర్వాత రానే రాదు. ఇప్పుడు మీరు ఏ కార్ అని అంటారు, అంతేగాని కార్ ఏ అని అంటే అవకాశమే లేదు. సో అలా అనేదానికి లేదు. డిటర్మినర్ ఎప్పుడు కూడా రాదలాగా. కెన్ హ్యావ్ ఏ సూపర్లేటివ్ ఫామ్ అండ్ కంపారిటివ్. ఇక్కడ ఈ అడ్జెక్టివ్స్కి సూపర్లేటివ్ ఫామ్స్, కంపారిటివ్ ఫామ్స్ ఉంటాయి. ఉదాహరణకి గ్రేట్ అని ఉంది కదా, సో దీన్ని ఏం చేయొచ్చు మనము, గ్రేటరు, గ్రేటెస్ట్ అవును కదా, గ్రేటర్ చేయొచ్చు, గ్రేటెస్ట్ కూడా చేయొచ్చు. అడ్జెక్టివ్కి ఏమేం ఫామ్స్ ఉంటాయి అని అంటే కంపారిటివ్ ఫామ్ ఉంటుంది, సూపర్లేటివ్ ఉంటుంది. వీటికి సూపర్లేటివ్, కంపారిటివ్ ఫామ్స్ ఏమి ఉండవు. ఏ కార్ అని అంటే దాన్ని కంపారిటివ్లో సూపర్లేటివ్లో, లేకపోతే దిస్ కార్ అని అంటే దిస్ అనే దాన్ని కంపారిటివ్, సూపర్లేటివ్స్ అలాగేం ఉండవు. సో డిటర్మినర్స్కి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్స్ అనేవి ఉండవు. క్యాన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెంటెన్స్. సో మనం ఏం చేయొచ్చు అంటే సెంటెన్స్లో నుంచి అడ్జెక్టివ్ని రిమూవ్ చేయొచ్చు. హీ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ అని ఉంది. సో ఇక్కడ నేను గ్రేట్ అనే దాన్ని రిమూవ్ చేసేస్తే ఏమైంది, హీ ఈజ్ ఎ మ్యాన్. సో సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గానే ఉంది. అయితే తేడా ఏంటనంటే ఆ నౌన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయింది, అంతేనా, అవునా కదా. అయితే ఇక్కడ మనము ఏం రిమూవ్ చేయలేమంట, డిటర్మినర్ని రిమూవ్ చేయలేమంట. సో ఇప్పుడు ఏ అనేది డిటర్మినర్ కదా, హీ ఈజ్ గ్రేట్ మ్యాన్ అనేదానికి లేదు. ఇది ఎట్టా తీసేసాం కాబట్టి హీ ఈజ్ మ్యాన్ అనేదానికి లేదు. ఎందుకంటే గ్రామటికల్గా తప్పు వస్తుంది. అంటే డిటర్మినర్ అనేదాన్ని మనం ఏం చేసేదానికి లేదు అని అంటే సెంటెన్స్లో నుంచి రిమూవ్ చేసేదానికి లేదు. సో ఫ్రెండ్స్, అది అడ్జెక్టివ్ అంటే, డిటర్మినర్ అంటే. మరి నెక్స్ట్ క్లాస్లో మనం అడ్జెక్టివ్స్లో ఉండే టైప్స్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.